100% ఇది రాజకీయ హత్య. 101% రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు చేసిన హత్య. దీని పాత్రధారులు, సూత్రధారులు హత్యలో పాల్గొన్నది. దీని ప్రధానమైన ఈ హత్యకు మూలం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందులో ప్రధానమైన పాత్రను పోషించినది జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుతం మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు. హత్య చేసేది కిరాయి హంతకులు. ప్రయోజనం రాజకీయ ప్రయోజనం. వివేకానంద రెడ్డి గారిని జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించినారు. విస్తృతమైన పరిచయాలు, సౌమ్యుడనే మంచి పేరు, సుదీర్ఘమైన 40-45 సంవత్సరాల రాజకీయ సంబంధాలు కలిగిన అనుభవజ్ఞుడు వివేకానంద రెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అటు జమ్మలమడుగును ఇటు పులివెందులను రెండిటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైనటువంటి మేలు చేయగలిగిన సత్తా కలిగిన నాయకుడు. ఎక్కడ ఓడిపోతామో జమ్మలమడుగులో ఎంపీగా ఎక్కడ పెద్ద మెజార్టీతో డిపాజిట్ గల్లంతైతాయనే భయంతో ఆ అవమాన భారం నుంచి తప్పించుకునేదానికి, ఓటమి నుంచి దూరంగా తప్పించుకునేదాని కోసం వివేకానందరిని అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగమే ఈ హత్య. ఆయన ఉంటే ఏం నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకని మీరు ఎవరైనా అనుకోవచ్చు. 100% నష్టం జరుగుతుంది. అది ఆదినాటికి తెలుసు. ఒకటి, పులివెందులలో ఎంపీకి భారీ మెజార్టీ వస్తుంది. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి గెలవబోతాడు. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి గెలవకుండా రామసుబ్బారెడ్డి గెలుపును ఖరారు చేయాలంటే వివేకానంద రెడ్డి ఉండకూడదు. ఎంపీ అభ్యర్థిగా ఆదినారెడ్డికి ఎక్కువ ఓట్ల నష్టం పులివెందులలో జరగకూడదంటే కదా వివేకానంద రెడ్డి ఉండకూడదు. ఒక చోట మెజార్టీ తగ్గించేదానికి, మరొక చోట మెజార్టీని పెంచుకునేదానికి. పులివెందులలో ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీని తగ్గించడానికి, జమ్మలమడుగులేమో తెలుగుదేశం పార్టీ యొక్క మెజార్టీని పెంచుకునే దానికోసం వివేకానంద రెడ్డి అనే వ్యక్తి ఉండకూడదు. ఇది మూలం. ఈ ప్రయోజనం తెలుగుదేశం పార్టీకి అత్యంత అవసరం. ఆ అవసరాన్ని సిద్ధించుకునే దానికోసం, ఈ ఎన్నికల్లో గెలుపును సంపాదించుకునే దానికోసం హత్యా రాజకీయాలకు తెరదీసినారు. చంద్రబాబు నాయుడు సూత్రధారిగా, ఆదినారాయణ రెడ్డి గారు పాత్రధారి, కిరాయి హంతకుల చేత వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించినారు. మొట్టమొదట హత్యనో కాదో అనే అనుమానాన్ని వ్యక్తం చేసినారు. ప్రాథమికమైనటువంటి డాక్టర్లు ఇచ్చిన ప్రాథమిక పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాదాపుగా 7 కత్తి గాయాలున్నాయని, తలకు బలమైన గాయం, నుదుటిపైన బలమైన గాయం, తొడ మీద ఒక కత్తిఘాటు, ఇవన్నీ కూడా డాక్టర్లు నిర్ధారణ చేసిన తర్వాత, హత్య అని చెప్పి నిర్ధారణ చేసిన తర్వాత మేము అనుకునే అనుమానమే నిజమైంది. మేము మొట్టమొదటి ఉదయం మేము ఆయన బాడీ చూసినప్పుడే మేము గుర్తించడం. ఆయనకు తలకు తగిలిన దెబ్బలు కానీ, ముఖం మీద ఉన్న దెబ్బలు కానీ అవన్నీ గమనించిన తర్వాత హత్య అని చెప్పి నిర్ధారణ చేసినాం. అయితే డాక్టర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడాలనే ఉద్దేశంతో మరింత సమన్వయాన్ని పాటించినాం. డాక్టర్లు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, హత్యని రూఢి చేసిన తర్వాత మేము మా అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాం. అందరూ అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారేమో, నేనైతే అనుమానం కూడా కాదు, నిర్ధారణగా చెప్పగలుగుతా ఉన్నా. కేవలం వివేకానంద రెడ్డి బ్రతికి ఉండడం వల్ల జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ పులివెందుల నియోజకవర్గంలోనూ అత్యంత నష్టం తెలుగుదేశం పార్టీకి సంభవిస్తుంది. కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు దీనికి క్రియాశీలకమైన పాత్ర పోషించి కిరాయి హంతకుల చేత హత్య చేయించినారు. ఈ విధంగా అయితే కడప జిల్లాలో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? రాష్ట్రంలో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? తిరిగి మళ్ళా ఈ కడప జిల్లాను ఎక్కడికి తీసుకుపోతున్నారు మీరు? కడప జిల్లాలో రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల అనుచరుల యొక్క 5వ తరాన్ని నాశనం చేసేదానికి మళ్ళా కంకణం కట్టుకున్నారు. భర్తలను జైల్లో పంపడం, కాటికి పంపడం, భార్యలు విధవరాలు చేయడం, పిల్లలను చదువుకోకుండా చేయడం, అన్ని రకాలుగా నష్టం జరిగే దుస్థితికి మీరు మళ్ళా శ్రీకారం చుడుతున్నారు. మీ యొక్క అహంకారాన్ని నిలబెట్టుకునేదానికి, మీ యొక్క అధికారాన్ని, పెత్తనాన్ని చెలాయించే దానికోసం ఎంతటి రాక్షస క్రీడకు కూడా మీరు సిద్ధపడతా ఉన్నారు. ఇది రాక్షస క్రీడ.
హేయమైనటువంటి నీచమైనటువంటి చర్య ఇది. రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయాలు చేయాలి తప్ప హత్య రాజకీయాలు చేస్తున్నారు. రేపొద్దున మాలో ఎవరి ప్రాణానికి ముప్పు ఉందో ఈ ఎన్నికలు అయిపోయే లోపల కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రభుత్వాలు మీ చేతులకు వస్తే మా ప్రాణాలకు రక్షణ ఎక్కడుంది? ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యేలకు ప్రధానమైనటువంటి నాయకులకు కానీ ఎవరి ప్రాణాలకు రక్షణ ఉంది? ఈ విధంగా అయితే రాజకీయాల్లో ఎలా కొనసాగుతారు? ఇంకొకటి కూడా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి కానీ ముఖ్యంగా ఈ జిల్లాకు కానీ విపరీతమైన సేవ చేసిన ఏకైక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కుటుంబం ఈ రాష్ట్రానికి చేసినంత సేవ మరే రాజకీయ పార్టీలలో ఏ నాయకుడు కూడా అంత సేవ చేసి ఉన్నాడు. ఈ కడప జిల్లా ప్రజల విషయంలో అయితే వివేకానంద రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ, వారి కుటుంబ సభ్యులు విజయమ్మ గారు కానీ, యావత్ కుటుంబ సభ్యులు కూడా ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు ఎనలేని ప్రజాసేవకు సేవలు అందించిన వాళ్ళు. అంతటి సేవలు ఈ రాష్ట్రానికి జిల్లాకు అందిస్తే ఆ కుటుంబానికి దక్కినది, ఆ కుటుంబంలో స్త్రీలకు దక్కింది వైధవ్యం. ఎంత విచారకరమైన అంశం ఇది. విజయమ్మ గారి భర్త అయిన రాజశేఖర రెడ్డి గారు ఈనాటికి అనుమానం ఉంది, ప్రమాదశాత్తు మరణించినాడా లేక హత్యా ప్రయత్నంలో భాగంగా మరణించినాడా? హెలికాప్టర్ యొక్క కూలిపోవడం అనేది అది ప్రమాదమా లేకపోతే హత్యనా? ఈ బుద్ధుడికి అనుమానం ఉంది. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్రయత్నం చేసిన దగ్గరగా మరణానికి దగ్గరకు పోయి తుడిలో తప్పించుకోవడమే వైనం జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన కత్తితో దాడి. ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం వివేకానంద రెడ్డి గారి మృతదేహం ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం. రాజశేఖర రెడ్డి గారి మరణం, జగన్మోహన్ రెడ్డి గారిని మరణానికి దగ్గరగా తీసుకుపోవడం, ఈరోజు వివేకానంద రెడ్డి గారు మరణించడం, ఇవన్నీ కూడా హత్యా రాజకీయాలు కాదా? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి హత్యలు చేసిన వైరం కాదా? ఇది తెలుగుదేశం పార్టీ మూటగట్టుకునే పాపం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవైపు మనిషి మరణించి వారి కుటుంబ స్త్రీలు, కుటుంబ సభ్యులు, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాధపడతా ఉంటే మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు చలోక్తులుగా మాట్లాడుతూ ఉన్నారు. కోడి కత్తితో ప్రచారం చేసుకున్నారు, వివేకానంద రెడ్డి హత్యతో ప్రచారం చేసుకుంటారని. మనుషుల యొక్క శవాలతో రాజకీయ లబ్ధి పొందే కుటుంబం ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం. చంద్రబాబు నాయుడు కుటుంబం శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయం చేసేది. బావమర్ది హరికృష్ణ మరణిస్తే ఆ శవాన్ని పక్కన పెట్టుకుని కేసీఆర్తో పొత్తులు, బేరాలు, సీట్ల పంపకాలు మాట్లాడినాడు. ఇంతటి నీచమైన హృదయం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే మరొక్కరికి ఉండదు. చంద్రబాబు నాయుడుకి ఇంత నీచమైన మనస్తత్వం. రాజశేఖర రెడ్డి కుటుంబానికి శవాలను అడ్డపెట్టుకుని రాజకీయం చేయాల్సిన పరిస్థితి లేదు. చాలా మొక్కుసూటిగా వ్యవహరించేవారు, కుందాగా వ్యవహరించేవారు. కానీ ఈరోజు కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నారు, శవాన్ని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేయడం అని చెప్పి. ఎవరైనా మనుషులు పోగొట్టుకోవాలని కోరుకుంటారా? ఎవరైనా శవాన్ని పెట్టుకుని రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారా? వాళ్ళు ఒక్క మాట మాట్లాడలే, వాళ్ళు మౌనంగా ఉండారు. హత్య అనేది యావత్ ప్రజలు చెప్తా ఉన్నారు, పోలీసులు చెప్తా ఉన్నారు, డాక్టర్లు చెప్తున్నారు. మరి మీ ప్రకారంగా నేనే ప్రశ్నిస్తా ఉన్నా పోలీసులను, ఆదినారాయణ రెడ్డి గారు నేనే ప్రశ్నిస్తా ఉన్నా. హత్య అనేది నిర్ధారణ చేసినారు పోలీసులు, డాక్టర్లు. మరి ఎవరయ్యా హంతకులు? ఎవరు హంతకులు? ఏ ప్రయోజనం కోసం హత్య చేస్తారు? దొంగతనం కోసం అయితే ఇంట్లో దొంగతనం జరగలే. ఆయన ఫ్యాక్షన్ లీడర్ అయితే ఎవరు లేరు, ఫ్యాక్షన్ లేదు ఆయనకు. వివాద రహితుడు, అత్యంత సౌమ్యుడని ఉంది ఆయనకు. అజాత శత్రువు అనే పేరుంది. మరి ఏ కారణం? ఒకే ఒక కారణం, రాజకీయ కోణంలో రాజకీయపరమైన ప్రయోజనాన్ని ఆశించి హత్య చేయడమే. అది ఎవరికి అవసరం? మీకు అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వారికి అవసరమా? కమ్యూనిస్టులకు అవసరమా? బీజేపీకి అవసరమా? తెలుగుదేశం పార్టీకి మాత్రమే అవసరం ఉంది. ఆదినారాయణ రెడ్డికి మాత్రమే అవసరం ఉంది. 100% ఆదినారాయణ రెడ్డి హంతకుడే, నరహంతకుడే. ఈ హత్యలు చేసింది ఆయనే. ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకోబోతున్నాడో ఈ జిల్లాలో, ఇంకా ఎన్ని హత్య రాజకీయాలకు తెరదీయబోతున్నాడో ఆయన. ఒక్కసారి మంత్రి పదవి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తేనే ఇంత అతలాకుతల మీద అల్లకల్లోలం చేసినారే. శాశ్వతంగా మీ చేతుల్లో అధికారం ఉంటే మీరు ప్రజలు బతకరిస్తారా? మీరు హత్యా రాజకీయాలతో హిట్లర్ పరిపాలన చేయరా? మీరు శాసించరా? కళ్ళనీళ్లు తుడిచేదానికి, ప్రజలను మభ్యపెట్టేదానికి చంద్రబాబు నాయుడు అత్యంత నీతిమంతుడు, ఈ హత్యలో సంబంధం లేదనిపించుకునేదానికి సిట్ ఏర్పాటు చేసినామంటున్నాడు. నేను చెప్తా ఉన్నా, నువ్వు ఏర్పాటు చేసిన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. నువ్వు ఏర్పాటు చేసిన ఈ పోలీసు విభాగం సిట్, నువ్వు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. వీళ్ళ నేర పరిశోధన చేసేది, వీళ్ళ నేర పరిశోధనలో హంతకుళ్ళు పట్టుకునేది.
దొంగల పని 6 నెలల కుక్కలు బొరినట్టు ఎప్పుడూ గానికి తేల్చి చెప్పారు మీరు. నిజంగా చంద్రబాబు నాయుడు ఈ హత్యలో భాగం లేకపోతే, ఆదినారాయణ గారికి భాగం లేకపోతే, ఈ ప్రభుత్వానికి హస్తం లేకపోతే, ఈ పార్టీకి ఇందులో భాగం లేకపోతే సిబిఐ విచారణ చేయండి. ఈ హత్యలు సిబిఐకి అప్పచెప్పండి మీరు. అప్పుడు మీ నిజాయితీని మేము అంగీకరిస్తాం. మీరు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా చుట్టూ చెదరం ప్రత్యేకమైన పోలీసు అధికారు లక్ష్మీనారాయణ గారినో ఇంకొకరినో మాట్లాడితే దీనివల్ల వచ్చిన ప్రయోజనం శూన్యం. ఇది 101% రాజకీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆదినారాయణ రెడ్డి గారి కిరాయి హంతకుల చేత జమ్మలమడుగు పులివెందుల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్టగట్టడానికి, ఒకచోట జమ్మలమడుగులో గెలవడానికి, పులివెందుల్లో ఎంపీ అభ్యర్థి యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యొక్క మెజార్టీని తగ్గించుకునే దానికోసం చేసిన హత్య తప్ప మరొకటి కాదు అనేది సుస్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇందులో మాకు ఎక్కడ అనుమానం లేదు. మీరు ఏదైనా అడిగితే కూడా సమాధానం చెప్తా శర్మ. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగింది, ఇదంతా కుటుంబంలో వివాదాలే కారణం అని చెప్పి కామెంట్ చేశారు సతీష్ రెడ్డి కానీ ఆదినారాయణ రెడ్డి కానీ. ఎంత నీచులంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ ఎంత నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళంటే